నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వరిని దండిగుంట గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. యోగక్షేమాలు విచారిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా తల్లికి వందనం తదితర ప్రభుత్వ పథకాలు అందని వారి సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. చెడు తిరుగుళ్లకు దూరంగా ఉండాలని స్థానిక యువతకు హితోపదేశం చేశారు. నడవలేని ఓ దివ్యాంగుడి అవస్థలు చూసి స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ అందజేస్తానని హామీ ఇచ్చారు. వరిని గ్రామ పెద్దలతో కలిసి స్థానిక సమస్యలపై చర్చించారు. పంచాయతీ స్థలాన్ని శ్మశానానికి కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేకే ప్రసన్న చెవాకులు పేలుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి, వంశీకృష్ణారెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, శ్రీహరిరెడ్డి, సత్యం రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి నా కోసం కన్నీరు పెట్టిన ప్రతి బిడ్డకి, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, అందరికీ కూడా నాపై ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకి మీరందరూ నన్ను ఒక బిడ్డలాగా, ఒక అక్క చెల్లెల్లాగా, ఒక అమ్మలాగా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రులకి, సహచర ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రతి ఒక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రతి ఒక్కరూ నా కోసం పడ్డ శ్రమ, నాతో నా బాధని పంచుకోవడానికి వాళ్ళు చేసిన కష్టం, ఇవన్నీ నేను ఏ రోజుకి మర్చిపోను. మీ అందరికీ కూడా దీనికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, చీడపురుగుల్లాంటి ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఏరి ప్రజలే, కార్యకర్తలే పక్కన వేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞంలాగా తలపెట్టిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 10 రోజుల నుంచి సక్సెస్ఫుల్గా దీన్ని నాయకులు అందరము ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక కారణంతో మనం ఈ 10 రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతూ, నాయకులు, కార్యకర్తలు నా వెంట తిరిగి వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహాన్ని ఓర్చుకోలేక, ఇలాగ మాట్లాడితే నేను ఇంట్లో కూర్చుంటాను అని మాట్లాడిన నాయకులకి భయపడేది లేదు. నా అండ కార్యకర్తలు, ప్రజలు, కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజలే నాకున్నారని చెప్పి నిరూపించడానికే ఈరోజు నేను తిరిగి ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి ఇక్కడికి వరిని దండగట్టుకి రావడం జరిగింది. సీసీ రోడ్లు వేసుకోగలిగాం. అదేవిధంగా 15th ఫైనాన్స్ నిధులతో ఈరోజు ఇక్కడ ఉన్న సర్పంచ్ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈ సర్పంచ్లందరూ కూడా ఊర్లకి 15th ఫైనాన్స్ నిధులతో పనిచేయడం జరిగింది. కాబట్టి మనము ఏ పని కూడా ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, రెండు సమపాళల్లో తీసుకెళ్తూ అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ, ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ, ఒక యోధుడులాగా 75 సంవత్సరాల్లో ఆయన పడుతున్న కష్టాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలని, రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఏమేం మాటలు ఇచ్చారో అవన్నీ కూడా మనకి నిలబెట్టబోతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మనము డెల్టా ఏరియాలో ఏదైతే మనం ఎలక్షన్ అయ్యేటప్పుడు చెప్పామో, ఎలక్షన్ అయిపోగానే మనము ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామో అని, దానివల్ల ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతులందరూ ఎంతో సుభిక్షంగా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా మనం ప్రతి దగ్గర కూడా బూత్ నాయకులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, పోయిన 5 సంవత్సరాల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తే ఈరోజు అధినేత అని చెప్పి లోకేష్ బాబు ఎలాగ చెప్తున్నారో అలాగే మనం కార్యకర్తలకి అత్యంత గౌరవం ఇస్తాం. ఏ కార్యకర్త కూడా తనకి న్యాయం జరగకపోతే ఆ నాయకురాల దగ్గరకో, నాయకుడి దగ్గరకో వచ్చి తమ సమస్య చెప్పుకోవాలే గాని, మేము అప్పుడు కష్టపడ్డాం, కార్యకర్తలుగా తిరిగాం, ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మమ్మల్ని మర్చిపోయారు అని అలిగి మాత్రం ఇంట్లో కూర్చోవాకండి. అడగందే అమ్మైనా పెట్టదు. మీ బాధ ఎవరికి అర్థం కాదు. ఒక నాయకుడికి తెలియకపోవచ్చు మీ బాధ, మీ వాల్యూ ఈ గ్రామంలో ఉన్న నాయకుడికి తెలియకపోవచ్చు కార్యకర్తది, కానీ మీరు గెలిపించిన ఎమ్మెల్యేకైతే తప్పకుండా మీ వాల్యూ తెలుసు. కాబట్టి ఏ రోజు కూడా
పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరగదు. ఇక్కడ వేరే తెలుగుదేశం, పాత తెలుగుదేశం, కొత్త తెలుగుదేశం ఇలాంటివన్నీ కోర్ నియోజకవర్గంలో లేదు. ఒకే పార్టీ, అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈరోజు నా బిడ్డలందరూ, నా అన్నదమ్ముళ్ళందరూ, అక్కజెల్లిలందరూ ఏ రోజైతే నాకు కష్టం వచ్చినప్పుడు మీరందరూ నాకు అండగా నిలబడ్డారో, నేను మీ అందరికీ అదే రకంగా ప్రతి కుటుంబంలో అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను. కాబట్టి ఊర్లలో ఎవ్వరు కూడా ఇటువంటి అపోహలొద్దు. మీరందరూ నా కావలసిన వాళ్ళే, అందరూ నాకు ఇష్టమైన నాయకులే, ఇష్టమైన కార్యకర్తలే. ఇది ఒక్కటి మీ మనసులో గుర్తుపెట్టుకుంటే, ఒకరు మా అమ్మ అనుకుంటే, ఒకరు మా అక్క అనుకుంటే, ఒకరు నా బిడ్డ అనుకుంటే ఇది చాలు నాకు. మీ దగ్గర నుంచి నేను ఇంతకన్నా ఏది ఆశించను. మీకు ఏ సమస్యలున్నా తీర్చడానికి నేను ముందుంటాను. అలాగే నాకు తోడుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారని మీకు అందరికీ తెలుసు. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology, Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.